ఈ రాజకీయం అంతా ఒకసారి పక్కన పెట్టేద్దాం సార్. ప్రస్తుతం ఏంటి చాలా ఇయర్స్ గా మనం ఒకటి ఇంటూనే ఉన్నాం, చిన్న పిల్లలపై అత్యాచారం. అసలు ఇది ఎందుకు ఆగట్లేదు? ఎక్కడో ఒక చోట ఇది అలా పునరావృతం అవుతూనే ఉంటుంది. చాలా మంచి ప్రశ్న అడిగాడు. 2017లో సుగాలి ప్రీతి అనే ఒక కేసు జరిగితే ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగిందో ఏమైనప్పటికీ ఆ అమ్మాయి ఆ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు 2017లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగితే 2019 నుంచి అది 2017లో జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారో వాళ్ళ ప్రభుత్వం ఉంది. దాని తర్వాత 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఇది ఏదైతే ఈ సుగాలి ప్రీతి అనే కేసు ఉందో దాన్ని పట్టుకొని మూకదంపుడు ఉపన్యాసం ఎక్కడ పడితే అక్కడ అందరూ ప్రతి ఒక్కరు ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళకి ఉండడానికి ఇల్లు, వాళ్ళకి ఆర్థిక సహాయం, వాళ్ళకి కొంత భూమి చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని భ్రష్టు పడించారు వీళ్ళు ఎవరు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చాక వాళ్ళ పక్షాన్ని ఏమన్నా న్యాయం చేశారంటే వాళ్ళ అమ్మగారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని మేము ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయింది, మేము వేడుకుంటున్నాం మోహన్ ప్రభు మాకు ఎట్లా చేయడం, కానీ మాకు ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పి సవడి. ఒకవేళ సుగాలి ప్రీతికి న్యాయం ఎవరన్నా చేయగలిగితే ఒక పవన్ కళ్యాణ్ గారే చేయాలి. అంటే అత్యాచారాల విషయానికి వచ్చారు కాబట్టి ఈ విషయం చెప్పాను నేను. అది పునరావృతం కాకుండా అసలు ఏం చేయాలంటే మన జిల్లాలో నిన్న మొన్న 9వ క్లాస్ పిల్లలకి గర్భం దాల్చింది, అత్యాచారం చేశారు, గర్భం దాల్చింది అని చెప్పేసి ఈ మధ్య మనం విన్నాం ఒక 15-20 రోజుల క్రితం. ఇంకా ఈ రకంగా అత్యాచారాల కోసం మాడుకుంటూ పోతే తవ్వే కొద్ది కావాల్సినంత డాక్టర్ తవ్వితే ఏదో బయటపడిందంట అలాగా తవ్వే కొద్ది కావాల్సి చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి, ఎందుకు భయం ఉండట్లేదు? ఇది పునరావృతంగా కాకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇది అవగాహన కల్పించాలా? ఇది చేస్తే ఇలాంటి శిక్ష పడుతుంది అని చెప్పాలా? ఏం చేయాలి అసలు? దానికోసమే కదమ్మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దిశ చట్టం అని చెప్పేసి తీసుకొచ్చి దిశ పోలీస్ స్టేషన్లు ఈ రకమైనటువంటి పెట్టారు, దిశ యాప్లు అవన్నీ పెట్టింది అదే కదా. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని చక్కగా దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏంటది శక్తి ఏదో దాన్ని జరుగుతుంది, బాగా జరుగుతుంది. అవన్నీ జరుగుతున్నాయి కానీ పునరావృతం అవుతున్నాయి. అది ఆప్ చేయాలి. ఈ వల్ల నా వల్ల కాదు, అందరి బాధ్యత కాదు అని కాదు, మన అందరి బాధ్యత. దాని మీద అవగాహన కలగాల. యాక్చువల్ ఏంటంటే ఒక వయసుకు వచ్చిన పిల్ల ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు ఆడపిల్లని కరెక్ట్ గా పెంచాలి అని మగపిల్లని కూడా అలాగే. ఆడపిల్ల మగపిల్ల అనే వ్యత్యాసాలు ఏం లేవు ఈ రోజుల్లో. ఆడపిల్ల బయటికి వెళ్ళినప్పుడు అమ్మ నువ్వు ఇలా ఉండమ్మని ఆడపిల్ల చెప్పాలా, మగపిల్లడు ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు నువ్వు సక్రమంగా ఇంటికి రారా. ఏ ఆడపిల్ల కనిపించినా నా తల్లి నా చెల్లి అని భావించే విధంగా తల్లిదండ్రులు పిల్లలు ఎప్పుడైతే పెంచుతారో ఈ విధంగా ఉండదు. అదే ఆడపిల్లకు కూడా ఒక అబ్బాయి కనిపించగానే అదిగమ్మ అన్నయ్య లాంటి వాడు, అన్నయ్యనో మంచి చూడని పిల్లలకు కూడా మనం నేర్పించాం అనుకోండి ఇటువంటి సమస్యలు. అంటే అన్నయ్య చెల్లి అంటేనే వస్తాయని మళ్ళీ మీరు క్వశ్చన్ చేస్తారు. అలాగా మళ్ళీ రెడీగా ఉంటారు మన సోదరులు ఇలాంటి మాటలు చెప్పడానికి. అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను ఒకసారి అమ్మ తల్లి చెల్లి అని నేను పిలిచారండి, మీ మీద నాకు మంచిగా మాట్లాడే భాషలోనే అర్థం ఉంటుంది. అనధికార మత నిర్మాణాలు వీటిపై మీ స్పందన? అనధికార మత నిర్మాణాలు అనేది ఏమి ఉండవు. ఇప్పుడు నేను ముస్లిం, నా ఇష్టం అయితే నేను హిందూ అవ్వాలనుకుంటే ఆ స్వేచ్ఛ రావచ్చు, నేను క్రిస్టియన్ అవ్వాలనుకుంటే ఆ స్వేచ్ఛ రాకుంది. ఇందులో మత నిర్మాణాన్ని ఒకటి నిర్మించేవాడు ఎవడు లేడు మతాన్ని. కానీ మతాన్ని కులాన్ని అడ్డుపెట్టి రాజకీయ నాయకులు ప్రజల్ని పావుగా వాడుకున్నారు. ఇప్పుడు కొంచెం మన 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో ఇప్పుడు నా ఇంటి పక్కన మా సోదరుడు కాపులు ఉండొచ్చు, బ్రాహ్మణులు ఉండొచ్చు, వైశ్యస్ ఉండొచ్చు, ఇంకెవరు ఉండొచ్చు. వాళ్ళు నాకు అనిపిస్తుంది బాబాయ్ అన్నయ్య అత్తయ్య చెల్లి తమ్ముడు అని పిలుచుకునే సమాజంలో మనం ఉన్నాం ఇప్పుడు వరకు. కానీ ఈ రోజు ఏమైనటువంటి వస్తుందో ఒరే ఆడు నా బాబు గారు రా, ఆడుతూ మనకొద్దు, రండి ఈ పక్కన ఈ కులం వాడు రా, ఇంటితో మనం దూరంగా ఉండాలా అనే ఇది తయారైపోయింది. 2025 అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం నిర్మించుకో ఈ 10-15 సంవత్సరాలు ఇది ఎక్కువ.